కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో మరోసారి ఆర్థిక మోసం వెలుగులోకొచ్చింది. ఫినో బ్యాంక్ జాతీయ బ్యాంక్ అంటూ పేరును ఉపయోగిస్తూ ఫినో బ్రాంచ్ పెట్టకుండా కొంతమంది యువకులకు ఐడీలిచ్చి వారి ఏజెన్సీలాగా చేర్చుకొని ఒక యువకుడు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తక్కువ ఖర్చుతో ఫినో బ్యాంకులో కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఈ యువకుడు ఆ తర్వాత కస్టమర్ల అకౌంట్లో అమౌంట్ జమ అయిందని మెసేజ్లు వచ్చినా లేదంటూ తప్పుడు మాటలు, తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి నమ్మకం కలిగిస్తున్నాడు. అయితే నిజానికి వారి ఖాతాల్లో ఎలాంటి డబ్బు జమైనా బాధితులను బురిడి కొట్టించి అదే డబ్బును అధిక వడ్డీలకు ఇచ్చుకుంటాడని సమాచారం. ఇది గ్రహించిన పలువురు బాధితులు ఈ యువకుడిని ప్రశ్నించగా కొందరు అతడిపై ఆగ్రహంతో దేహశుద్ధి చేసిన ఘటనలు కూడా వెలుగులోకొచ్చాయి. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు లేకపోవడం ప్రజల్లో మరింత ఆందోళనకు కారణమవుతోంది. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లోని పేద మధ్యతరగతి వారు మరియు చదువుకున్న మేధావులు, విద్యావంతులు సైతం మోసపోవడం జరిగిందని తెలిపారు. ఇతనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇవ్వడం జరిగిందని, కొన్ని ఫ్యాక్షన్ గ్రామాల పేర్లు, ఆ ఊరు పెద్ద మనుషుల పేర్లు చెప్పి భయపెట్టడం చేస్తూ ఉంటాడని, అలాగే అకౌంట్ హోల్డర్లు వాళ్ళు మాకు బాగా తెలుసంటే వారు మాకు బంధువులని, మిత్రులని చెప్పుకొని ప్రజలను మోసం చేస్తున్నాడని ప్రజలు అంటున్నారు. ఇంకా ఎంతమంది ప్రజలు ఈ మోసానికి బలవుతారోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. నేను ఒక రైతుని, ఎమ్నూరుకి వచ్చి ఎద్దులు కొని బయట కట్టేసి వస్తుంటే జనార్దన్ అనే మంచి నన్ను పిలిచి అకౌంట్ చేస్తారు తమ్ముడు, మీ ఊర్లో చాలామంది చేయించుకున్నారు అని చెప్పినందుకు నేను చేయించుకున్న ఆయన అడిగినాను. నేను ఆయన క్వశ్చన్ వేస్తే తమ్ముడు మీ ఊర్లో చాలామంది చేయించుకున్నారు, బాగా రన్ అవుతుంది, బ్రాంచ్లో బాగా పనిచేస్తుంది అని చెప్పినాడు. ఏమైనా డబ్బులు పడాలంటే మా అకౌంట్లో పడతాయి, బాగా రైతు భరోసా డబ్బులు, ఇన్సూరెన్స్ డబ్బులు అన్నీ పడతామని చెప్పినాడు. నేను ఆయన కూడా నేను ఆయన క్వశ్చన్ వేసినా కూడా నాకు ఆయన మాయ మాటలు చెప్పి ఈ అకౌంట్ చేసి ఇచ్చినాడు, ఏటీఎం ఇచ్చినాడు. పిన్ జనరేట్ చేసేయమంటే ఆయన తమ్ముడు ఒక వారం తర్వాత రా తమ్ముడు అన్నాడు. నేను వారం తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తడం లేదు. ఒక పారి చేస్తే ఒక పారి ఎత్తినాడు. ఎత్తి మంచిని కలిస్తే ఆయన ఫోనే నేను అకౌంటే చేసలేను అన్నాడు. నేను ఆ అకౌంట్ నువ్వు చేసినందుకు అకౌంట్ నువ్వు వేరుగా చేసిందని అడిగితే నేను అసలు చేసేయలేనని పారేసినాడు. నేను మా అన్న పోయి స్టేషన్లో కంప్లైంట్ పోయి పెడితే 3 రోజుల తర్వాత చేస్తానన్నాడు. 3 రోజుల తర్వాత వచ్చి అడిగితే నేను చేసేయలేను సార్ నేను చేసేయలేను అన్నాడు. మళ్ళీ నువ్వు కాకపోతే ఎవరు చేసినాడన్నా, మా సంగాడి మంచిగా అడిగినాను. అడిగితే ఆయన ఎవరికైనా చెప్పుకోపో నేను చేయలేదు అన్నాడు. అంటే నేను నువ్వే కానీ చేసింది లక్ష్మణ, జనార్దను, నువ్వే కారణం, మీరే కారణం మంచిగా అడిగినా కూడా ఆయన కోపం నా మీద కోపం అయ్యి పెద్ద మాట్లాడినా, ఆయన నేను మంచిగా మాట్లాడినాను. లాస్ట్కి ఆయన కులం పేరుతో దోషించి ఎవరికైనా చెప్పుకోపో అన్నాడు. అందుకు నేను నేను తెలిసిన మనిషిని పట్టుకొని పేపర్కి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నాది కనకవేడి గ్రామం, నా పేరు రాజు, నందవరం మండలం, ఎమ్నూరు తాలూకా. ఇక్కడ జనార్దన్ అనే వ్యక్తి ఫినో బ్యాంకు అకౌంట్ చేపిస్తారని ఆయన అవి ఎంత అమౌంట్ ఉంటే ఎంత అమౌంట్ కట్ అయిపోతుంది. ఆ అకౌంట్ కట్ అయితే మామూలుకి ఏమి వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలుసు. మా తిరుగులనే ఆ జనార్దన్ అనే వ్యక్తి ఇట్లా చేసాడే. దానికి ఆ బ్యాంక్ ఎక్కడ మేనేజర్ అంటే చెప్పడం లేదు, చెప్పు ఆ నంబర్ అంటే ఇవ్వడం లేదు. మాకు 1000 రూపాయలు కంటున్న మోసం జరుగుతుంది. ఎంత అమౌంట్ ఉంటే అంత కట్ అయిపోతుంది. దానికి ఆయన్ని ఖచ్చితంగా చర్య తీసుకున్నాలని కోరుచున్నాము. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।